ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. మన లైఫ్‌లో మనం డబ్బును కోల్పోతే ఆ డబ్బును మరలా తిరిగి సంపాదించుకోగలం. ఒకవేళ మన ఆస్తిని పోగొట్టుకుంటే ఆస్తిని మనం తిరిగి సంపాదించుకోగలం. ఇల్లు కోల్పోతే ఇల్లుని తిరిగి సంపాదించుకోగలం. వెహికల్ కోల్పోతే అంటే బైక్ కానీ, కారు కానీ పోయిందనుకోండి, దాన్ని మరలా మనం సంపాదించుకోగలం. కానీ మానవుని యొక్క జీవితంలో సంపాదించుకోలేనిది, లేదంటే తిరిగి రానిది, కోల్పోయినది, మరలా మనము సంపాదించుకోలేనిది ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా? అది టైం మాత్రమే. కాలము మాత్రము తిరిగి వెనకకి రాదు. అవునా? ఎందుకనంటే గడిచిపోయినటువంటి కాలము తిరిగి మన జీవితంలోనికి రాదది. అందుకనే చాలామంది ఏమంటారంటే, టైంని వృధా చేయకు, టైంని వేస్ట్ చేయొద్దు, టైం కెనాట్ బి రెస్టోర్డ్ అని అంటూ ఉంటారు. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? ఈజ్ ఇట్ ఇంపాసిబుల్ టు గాడ్ టు రెస్టోర్ యువర్ టైం? నీ సమయమును తిరిగి రెస్టోర్ చేయటం దేవునికి అసాధ్యమా? కాదు. ఏంటి? ఇప్పుడు వరకు మనం వినింది అసలు సమయం అనేది, కోల్పోయిన సమయం తిరిగి రాదని మనం విన్నాం కదా. ఏంటన్నా నువ్వు కొత్తగా చెప్తున్నావు అని అనుకుంటా ఉన్నావా? ఎస్. బైబిల్లో ఏమని చెప్తున్నారో తెలుసా? నీవు కోల్పోయినటువంటి దానిని దేవుడు తిరిగి మరలా రెస్టోర్ చేయగలడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమును చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. And I will restore to you the years that the locust hath eaten. అంటే నీ మిడతలు తినివేసిన నీ సంవత్సరములను నేను మరలా నీకిత్తును అంటా ఉన్నాను. ఐ విల్ రెస్టోర్ టు యూ ద ఇయర్స్. ఐ విల్ రెస్టోర్ టు యూ ద ఇయర్స్ అంటే కోల్పోయిన సంవత్సరములను దేవుడు మరలా తిరిగి ఇవ్వగలను అంటా ఉన్నాడు. ఆశ్చర్యంగా వేస్తుంది కదా. ఎస్. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క పంటని మిడతలు తినివేసాయి. ఆ మిడతలు తినివేసినటువంటి ఆ పంటని దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? నేను మీకు మరలా తిరిగి ఆ సంవత్సరములను ఇస్తాను. నీవు కోల్పోయిన ఆ పంట సంవత్సరములను నేను నీకు మరలా ఇవ్వగలను అంటాను. ఎప్పుడో తెలుసా? ఒకసారి చూద్దాం. ఇదే అధ్యాయంలోనికి ఒకసారి 2వ అధ్యాయంలో చూసినట్లయితే 25వ వచనం నుండి చూద్దాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. చూడండి, మిడతలు చూడండి, చాలా అసలు వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసా? మీకు నిజంగా చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటి పరిస్థితే కనుక మనకు వస్తే కనుక మనం ఏమైపోతామో. కానీ వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసా? చూడండి, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగు అంటే మిడతలు తినివేసినవి గొంగలి పురుగులు తిన్నాయి, గొంగలి పురుగులు తినగా మిగిలేసినవి పసరు పురుగులు తిన్నాయి, పసరు పురుగులు తినగా మిగిలినవి చీడ పురుగులు కూడా తినేసాయి. ఇంక ఏమీ లేదు వాళ్ళకు. పోనీ మిడతలు ఏమైనా తింటే, కొంచెం ఏమైనా మిగిలితే దాన్ని ఏమైనా తిందాం అనుకున్నా దాన్ని గొంగలి పురుగులు తినేసాయి. పోనీ గొంగలి పురుగులు కూడా తినగా ఏమైనా మిగిలింది అని అంటే పసరు పురుగులు తినేసాయి. పోనీ పసరు పురుగులు తినగా ఇంకేమైనా మిగిలిందంటే చీడ పురుగులు కూడా తినేసాయి. దెర్ ఈజ్ నథింగ్. అసలు వాళ్ళకంటూ ఇంకా ఏమీ మిగిలి లేని పరిస్థితి. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? ఐ విల్ రెస్టోర్ దోస్ ఇయర్స్. ఆ సంవత్సరములలో నీవు కోల్పోయిన పంటను నేను నీకు మరలా తిరిగి ఇస్తాను అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలుసా దేవుడు? దేవుడు నీకు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? వెన్ యూ రిపెంట్.
నీవు పశ్చాత్తాపడినప్పుడు. చూడండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ ద రిపెంటెన్స్ ఈజ్ జస్ట్ క్రయింగ్ అనుకుంటారు. అంటే పశ్చాత్తాపడటం అంటే మారు మనసు పొందటం అని అంటే కేవలం ఏడవటం, కన్నీరు కార్చి ఏడవటం అనుకుంటారు. నో 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 నో. మారు మనస్సు లేకుంటే పశ్చాత్తాపం అంటే ఏడవటం కాదు. మారు మనసు అంటే నీవు తిరగటం, అంటే నీలోన మార్పు జరగటం, నీ హృదయములో మార్పు జరగాల, నీ యొక్క మనస్సులో నీ యొక్క ఆలోచనల మార్పు జరగాల. దట్ చేంజ్ అంటే నీవు ఆ చేంజ్ ఉంది చూసారా, దట్ ఈస్ ద ట్రూ డెఫినేషన్ ఫర్ రిపెంటెన్స్. నువ్వు మారకుండా కేవలం దేవుని సన్నిధిలో ఏడుస్తూ, దేవా నన్ను క్షమించు నాయనా, క్షమించు నాయనా అని ఏడుస్తూ మరలా వెళ్ళి అదే పాపము నువ్వు చేస్తూ ఉన్నావు అనుకో, దాన్ని మారు మనసు అనరు. అందుకని నీవు కోల్పోయిన దానిని దేవుడి దగ్గర నుండి నువ్వు మరలా పొందుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీవు విలపించి కన్నీరు కార్చి ఆ జీవితమును విడిచిపెట్టి నీవు దేవుని వైపుకు మరలాల. నీవు దేవుని వైపుకు మరలాల. దేవుడి వైపుకు నువ్వు మరలితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, దేవుడు నీవు కోల్పోయిన ప్రతిదీ ఆయన మరలా తిరిగి రెస్టోర్ చేస్తాడు. ఎట్లాగ రెస్టోర్ చేస్తాడో తెలుసా? నీకు ఒక డౌట్ రావచ్చు, నేను కోల్పోయిన సమయమును, నేను కోల్పోయినటువంటి దానిని దేవుడు నాకు మరలా ఎట్లా రెస్టోర్ చేస్తాడు అని నీకు అనిపించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమును ఆలకించండి. చూడండి, దేవుడు నీవు కోల్పోయిన దాన్ని ఎట్లాగా దాన్ని మరలా రెస్టోర్ చేస్తాడో తెలుసా? ద ఫస్ట్ థింగ్, వెన్ యూ మెయింటైన్ ఆర్ వెన్ యూ హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ ద లార్డ్, దేవునితో నీ ఒక డీపర్ కమ్యూనియన్ విత్, అంటే ఒక లోతైన రిలేషన్షిప్ దేవునితో నీకు ఉండాలి. యు నీడ్ టు మెయింటైన్ దట్ డీప్ రిలేషన్షిప్ అండ్ యు నీడ్ టు, అంటే నీవు దేవుడు అంటే నీ యెహోవాయే నీ దేవుడు, యేసు ప్రభువే నీ దేవుడు అన్నంత లోతైనటువంటి ఆ యొక్క సహవాసంలోనికి నువ్వు రావాలా. చూడండి, 27వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడును నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకొందురు. See, you need to know that he is only the God and he is able to deliver you or he is able to bring you out of that situation. ఆ పరిస్థితుల్లో నుండి నిన్ను బయటికి తీసుకొని రాగల సమర్థుడని నువ్వు నమ్మాలా. అది నీకు తెలియాలి. ఏం తెలియాలో తెలుసా? నా దేవుడు నన్ను బయటికి తీసుకొని వస్తాడు అని నీకు తెలియాలా. ఎప్పుడు తెలుసు తెలుసా? వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్, ఎ డీపర్ కమ్యూనియన్ విత్ ద గాడ్. నెంబర్ సెకండ్, రెండవది ఏంటో తెలుసా? హౌ గాడ్ విల్ రెస్టోర్ వాట్ యు లాస్. నువ్వు కోల్పోయిన దాన్ని దేవుడు మళ్ళీ ఎట్లాగా రెస్టోర్ చేస్తాడు తెలుసా? బై మల్టిప్లైయింగ్ యువర్ ఫ్రూట్ఫుల్నెస్. నీ పంటను ఆయన మల్టిప్లై చేయటము ద్వారా. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానము జ్ఞాపకం వస్తూ ఉంది. 30దింతలు 60దింతలు 100దింతలు, 30దింతలు 60దింతలు 100దింతల పంట. 30దింతల పంటకు 60దింతల పంటకు ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? 60దింతల నుండి 100దింతల పంటకు ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ద మల్టిప్లికేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే నీ ఫలమును ఆయన ఎంతగా మల్టిప్లై చేస్తాడో చూడండి. సో యువర్ ఫ్రూట్ విల్ బి మల్టిప్లైడ్. సో నెంబర్ 1, వెన్ యూ మెయింటైన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్, ద గాడ్ విల్ మల్టిప్లై యువర్ ఫ్రూట్. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటో తెలుసా? హౌ గాడ్ రెస్టోర్స్ వాట్ యు లాస్. దేవుడు నువ్వు కోల్పోయిన దాన్ని దేవుడు మరలా నీకు ఎట్లా ఇస్తాడో తెలుసా? బై లాంగ్ టర్మ్ గెయిన్ ఇన్ ఏ షార్ట్ టర్మ్. అంటే కొద్ది కాలంలోనే ఎక్కువ పంటను, అంటే లేకుంటే కొద్దిగా సమయంలోనే విస్తారమైన అంటే నీవు 10 సంవత్సరములలో నువ్వు సంపాదించేది కేవలం దేవుడు 3 సంవత్సరములలో ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అన్న. ఇదంతా ఏదో మీరు ఏదో మాయ చేస్తా ఉన్నారు, ఇవన్నీ అయ్యేవి కాదు. దేవుడు ఎట్లా ఇస్తాడు దేవుడు. సి, యు నీడ్ టు బిలీవ్ దట్. నువ్వు దాన్ని నేను నమ్మాలంటా ఉన్నా. నేను అదే నువ్వు నమ్మాలి. ఏం నమ్మాలో తెలుసా? గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అన్ని సంవత్సరములది 1 సంవత్సరంలో దేవుడు ఎట్లాగా ఇస్తాడు అని నువ్వు అనుకోవచ్చు. చూడండి, మన్నా ఎన్ని రోజులు కురుస్తుంది? 6 రోజులు కురుస్తుంది. 7వ రోజు మన్నా కురవదు, అవునా?
మరి 7వ రోజు వాళ్ళ భోజన పరిస్థితి ఏంటి? వాళ్ళకు మన్నా కురవదు కదా! ప్రతిరోజు వాళ్ళు మన్నాను వెళ్ళిపోయి తెచ్చుకోవాలి కదా! ఈరోజు తెచ్చుకున్నటువంటి మన్నా రేపటికి పాడైపోద్ది. ఈరోజు తినేసేయాలి దాన్ని. మరి రేపటికి పాడైపోద్ది. మరి విశ్రాంతి దినమున కనీసం ఒక పుల్ల కూడా ఏరకూడదు కదా! మరి వారికి ఆహారం ఎట్లా నుంచి వస్తది? అంటే 6వ రోజున 7వ రోజు మన్నా కూడా దేవుడిచ్చాడా? ఇవ్వలేదా? హలో! మీకందరికి అర్థమవుతా ఉందా? 7వ సంవత్సరము పంట 6వ సంవత్సరమునే ఇస్తున్నాడా? ఇవ్వట్లేదా దేవుడు? 6వ సంవత్సరమున 7వ సంవత్సరపు పంటను మరలా మనము 8వ రోజున అంటే మళ్ళా మొదటి రోజున మనం పంటేస్తే మనకు వెంటనే రాదు కాబట్టి ఆ సంవత్సరం యొక్క పంటను కూడా 6వ సంవత్సరముననే దేవుడు ఇస్తున్నాడా? ఇవ్వట్లేదా? పాత నిబంధన గ్రంథంలో. అంటే దాని అర్థం ఏంటి? నీవు 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 నీ భవిష్యత్తులో దేవుడు నీకు ఇవ్వబోయేది కూడా ఆయన ముందే ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 1 day హీఈస్ 1 year యు ఆర్ రీపింగ్ 2 years అలాంటి 3 years ఆఫ్ హార్వెస్ట్. 1 day యు ఆర్ కలెక్టింగ్ 2 days ఆఫ్ మేనా. ఒక రోజు నువ్వు 2 రోజుల మన్నాను కలెక్ట్ చేస్తా ఉన్నావు నువ్వు. హలో, ఆర్ యు ఆల్ హియర్? అర్థమవుతా ఉందా? God is able to supply all your needs in a short term. But ఎప్పుడో తెలుసా? When you repent, when you dedicate yourself to God, నీవు పశ్చాత్తాపపడి నువ్వు దేవునికి సమర్పించుకొని సజీవ యాగముగా నీవు దేవునికి సమర్పించుకొని నీవు లోకము నుండి ప్రభు వైపుకు తిరిగినప్పుడు ఆయన చేస్తాడు ఇవన్నీ. Hallelujah, hallelujah. God can restore the days. God can restore your times. నువ్వు అనుకుంటా ఉన్నావు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది దేవుడు. చూడండి, ఒక యవనస్తుడు, ఒక సహోదరుడు దేవుడు నుండి ఇలాగే దూరం అయిపోయాడు. నాకు చాలా బాధ వేస్తుంది ఆ సహోదరుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, బ్రదర్ నువ్వేం కంగారు పడద్దు, దేవుడు నీకు ఇస్తాడు అంటే వాడు హడావిడి పడిపోతాడు. నాకు ఇప్పుడు జరిగిపోవాలా, నాకు ఇప్పుడు అయిపోవాలా అని ఏం చేసేసాడో తెలుసా? హడావిడి దేవుడు ఇంకా అంటే దేవుడు దానికి నేను ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే టు హ్యాండిల్ దట్ బ్లెస్సింగ్ యూ నీడ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ రూట్స్. మీకు అర్థమవుతుందా? సో తనకేంటంటే జరిగిపోవాలా, అయిపోవాలా, అవ్వకపోయేసరికి నేను అన్నాను కొంచెం టైం పట్టుద్ది బ్రదర్, కొంచెం అని అంటే. ఇప్పుడు అబ్రహాము కూడా 100 సంవత్సరాలప్పుడు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, కానీ అబ్రహాం ఓపిక ఎదురు చూసాడంటే తను ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఈ లోపల నేను ముసలోని అయిపోయిన తర్వాత నాకు ఏమొస్తే ఏముందన్నా, దేవుడు నాకు ఏమిస్తే ఏముందన్నా, నా ఏజ్ అయిపోతుంది, నా వయసు అయిపోయిందా, అంత అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఇస్తే ఏంటి? సి, గాడ్ కెన్ రెన్యూ యువర్ స్ట్రెంగ్త్, గాడ్ కెన్ రెన్యూ యువర్ ఏజ్. శారమ్మకు 60 సంవత్సరముల వయసప్పుడు కూడా శారమ్మ అందంగా కనిపించింది. ఆ రాజు శారమ్మని తీసుకెళ్ళాడు పెళ్లి చేసుకుందామని. 60 సంవత్సరముల వయసు పైబడినటువంటి శారమ్మని. ఈ రోజున 60 సంవత్సరముల వయసు ఉన్నటువంటి వాళ్ళని చూడండి ఎలా ఉంటారు? నడువు లొంగిపోయి మొహం ముడతలు పడిపోయి, అవునా? 60 ఏళ్ళకి పెన్షన్ తీసుకుంటా ఉంటాం, అంటే ముసలోళ్ళం అయిపోయి. కానీ శారమ్మని ఆ ఏజ్లో పెళ్లి చేసుకోవడానికి రాజు తీసుకుని వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? షీ లుక్స్ యంగర్. నీవు పక్షిరాజు తన యవ్వనమును ఎట్లాగైతే నూతన పరుచుకుంటుందో దేవుడు అట్లాగా నీ యవ్వనమును నూతన పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. సి, దేవుడు నీకు ఇస్తానన్న, లేకుంటే దాన్ని ఎందుకు డిలే చేస్తా ఉన్నాడో తెలుసా? బికాస్ యు ఆర్ ఇన్ ఎ టెస్టింగ్ టైం. ఇప్పుడు చూడండి, నేను మెడికల్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మమ్మల్ని ఒక 1 వీక్ వరకు ఫీల్డ్లో మమ్మల్ని తిరగనిస్తారు ట్రైనింగ్ కోసం. ఒక 1 వీక్ తిరిగిన తర్వాత అంటే ఒక మేనేజర్ని పంపించి మాకు వర్క్ అంతా చూపిస్తారు. సో మేము అప్పుడు ఆ మేనేజర్తో పాటు మేము తిరుగుతూ ఉంటాం, లేదంటే ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్తో పాటు మేము తిరుగుతూ ఉంటాం. అయిపోయిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తారంటే ఒక 1 వీక్ 10 days తర్వాత ఏం చేస్తారంటే మమ్మల్ని ఒక రిసార్ట్కి పిలిపిస్తారు. అంటే కంపెనీ ఒక రిసార్ట్ని తీసుకొని
మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ రిసార్ట్‌లో మమ్మల్ని ఒక 15 డేస్ లేదంటే 1 మంత్, కొన్ని కంపెనీస్ 1 మంత్ కూడా ట్రైనింగ్ ఇస్తా ఉంటాయి. సో 1 మంత్ కంపెనీ ఏం చేస్తదంటే వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టి, వాళ్ళు ఉండటానికి లగ్జరియస్ రిసార్ట్‌లో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, ఆ 20 డేస్ లేదంటే 15 డేస్, 1 మంత్ వాళ్ళకి అన్నీ చూసుకుంటూ, వాళ్ళకి ఆ రూమ్‌లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ట్రైనింగ్. నేను బెంగుళూరు వెళ్ళాను. మా కంపెనీ ట్రైనింగ్‌కి వెళ్ళాను. మాకు హార్డ్‌లీ 1 వీక్ ఆర్ 10 డేస్ ఏమో ఇచ్చారు ట్రైనింగ్. అన్నీ వాళ్ళే చూసుకున్నారు. గెస్ట్ హౌస్‌లో మాకు అకామిడేషన్ అరేంజ్ చేశారు. భోజనం. సో మార్నింగ్ 10:00 మేము లేచి డైరెక్ట్‌గా కాన్ఫరెన్స్ హాల్‌కి వెళ్తాం. కాన్ఫరెన్స్ హాల్‌కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అక్కడే. అయిపోయిన తర్వాత మధ్యలో 11:00 అట్లా టీ ఇస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్, టీ ఇస్తారు. అలా సాయంత్రం వరకు కూడా మాకు ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ డే మమ్మల్ని ఫ్యాక్టరీకి తీసుకొనెళ్ళారు. ఆ ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ ఎట్లా తయారవుతుందో మేము చూడాలి కదా! సో దిస్ ఈస్ ఆల్. సో ఇదంతా ట్రైనింగ్ పీరియడ్. మేమేమి చేయము. మార్కెట్‌లోకి వెళ్లి ఏ ప్రోడక్ట్ మేము అమ్మము. కానీ ఆ 1 మంత్ మేము కంప్లీట్‌గా ట్రైనింగ్‌లోనే ఉంటాం. సో నేనిప్పుడు ట్రైనింగ్‌లో ఉన్నాను కదా అని చెప్పేసేసి కంపెనీ వాడు నీకు ఫుడ్ పెట్టాను కదా! నీకు బెడ్ ఇచ్చాను కదా! ఉండటానికి అన్నీ చూసుకున్నాను కదా! వాటన్నిటికి నువ్వే ఖర్చు పెట్టుకోవాలని అనదు. కంపెనీనే ఖర్చు పెడతది. అట్ ద సేమ్ టైమ్ ఆ 1 మంత్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా దే పే యూ ద ఫుల్ సాలరీ. మంత్ అయిపోయిన తర్వాత అకౌంట్‌లో చూసుకుంటే సాలరీ పడింటది. సాలరీ డిపాజిట్ అయింటది. ఆ ట్రైనింగ్ టైమ్ అయిపోయిన తర్వాత సాలరీ నీ అకౌంట్‌లో. నీతో ఏం పని చేయించుకోలేదు ఆళ్ళు. కానీ నీకు సాలరీ ఇస్తారాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ ద ట్రైనింగ్ పీరియడ్. మై డియర్ ఫ్రెండ్, ఈ రోజున నువ్వు అట్లాంటి పరిస్థితిలో ఉన్నావేమో. నువ్వు ఏమి వర్క్ చేస్తున్నట్లు నీకు కనిపించకపోవచ్చు. ఏది పని జరుగుతున్నట్లు నీకు అనిపించకపోవచ్చు. ఏది వర్కౌట్ అవుతున్నట్లు నీకు అనిపించకపోవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, యూ ఆర్ ఇన్ ఎ ట్రైనింగ్ పీరియడ్. ఆ సువర్ణమును, ఆ బంగారమును పరీక్షించేటటువంటి టైం. బంగారమును పరీక్షిస్తారు కదా! ఆ పరీక్షా కాలంలో నువ్వు ఉన్నావేమో. గాడ్ ఈస్ టెస్టింగ్ యూ. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత హి విల్ పుట్ యూ ఇన్ ఎ పొజిషన్. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకొనొచ్చి ఒక పొజిషన్‌లో, ఒక టెరిటరీనిచ్చి, ఈ టెరిటరీ మొత్తం నీ హ్యాండ్ ఓవర్‌లో ఉంటది ఇక నుండి. ఈ కంపెనీ బాధ్యతలు నీది. యూ ఆర్ ద రిప్రజెంటేటివ్ ఫర్ మై కంపెనీ. సో మా డ్రెస్సింగ్ కూడా ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవ్రీ డే వి షుడ్ వేర్ ఎ వెరీ డీసెంట్ క్లాత్. మేము మంచి బట్టలు వేసుకోవాలి, టై కట్టుకోవాలి, నీట్ షేవ్ ఉండాలి, మంచి హెయిర్ కట్ 20 డేస్‌కి ఒకసారి హెయిర్ కట్ చేసుకోవాలి, నీట్ షేవ్ ఉండాలి, మంచిగా డ్రెస్సింగ్ ఉండాలి, షూ ఎవ్రీ డే పాలిష్ చేసి ఉండాలి, చాలా నీట్‌గా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, ఐరన్ డ్రెస్ వేసుకోవాలి, మంచి టై కట్టుకోవాలి. చూడటానికి ఎట్లా ఉండాలో తెలుసా? ఎందుకనో తెలుసా? దట్ రిప్రజెంట్స్ ద ఇమేజ్ ఆఫ్ ద కంపెనీ. నా కంపెనీని నేను రిప్రజెంట్ చేస్తాను. నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నన్ను చూచినప్పుడు ఆ డాక్టర్‌కి నా కంపెనీ యొక్క ఇమేజ్ నాలో కనిపిస్తది. అదే నేను ముడతలు డ్రెస్ ఏసుకొని, ఒక టీ షర్ట్ ఏసుకొని నేనెళ్ళిపోయేసి కూర్చొని డాక్టర్ దగ్గర మాట్లాడుతా ఉంటే, డాక్టర్ నాకు అసలు వాల్యూ ఇవ్వడు. ఎందుకో తెలుసా? వీడు ఎట్లున్నాడంటే వీడి కంపెనీ ఎట్లుంటదిరా అనుకుంటాడు. మీకు అర్థమవుతా ఉందా? సో మేము నీట్‌గా డ్రెస్అప్ అయ్యేవాళ్ళం. మంచి ఫార్మల్స్ వేసుకునేవాళ్ళం. మంచి కాస్ట్‌లీ షర్ట్స్, కాస్ట్‌లీ డ్రెస్ వేసుకునేవాళ్ళం. ఎందుకో తెలుసా? టు లుక్ గుడ్, టు లుక్ రిచ్, టు లుక్ గ్రాండ్. బికాజ్ వి ఆర్ రిప్రజెంటేటింగ్ వన్ కంపెనీ. మేము ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తా ఉన్నాం కాబట్టి. ట్రైనింగ్‌లో మాకు ఇవన్నీ నేర్పిస్తారు. ఎట్లా డ్రెస్ చేసుకోవాలా? ఎట్లా టై కట్టుకోవాలా? తర్వాత ఎట్లా నిలబడుకోవాలా? డాక్టర్ ఎదురుగా ఎట్లా ఏ పోస్చర్‌లో నిలబడుకొని డాక్టర్‌కి డెమాన్‌స్ట్రేట్ చేయాలా ప్రొడక్ట్‌ని? ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలా? ఆ డాక్టర్‌తో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలా? ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి? ఇవన్నీ ట్రైనింగ్‌లో నేర్పిస్తారు. మా షూ ఎలా ఉండాలి? మేము కూర్చునే స్టైల్ ఎలా ఉండాలి? మేమెప్పుడు టోస్ పైన కూర్చోవాలి. మేము ఇట్లా రిలాక్స్‌డ్‌గా కూర్చోవడానికి అంటే వి ఆర్ నాట్ పర్మిటెడ్. అట్లా కూర్చోవచ్చు తప్పేం, బట్ డాక్టర్‌కి అది ఇంప్రెస్ ఇవ్వదు. ఇవన్నీ ట్రైనింగ్‌లో ఇస్తారు. నా ప్రియ కుమారుడా, మై ఫ్రెండ్, దేవుడు కూడా ఈ ట్రైనింగ్‌లో నిన్ను ట్రైన్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఎట్లా అవ్వాలనేది. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ హిమ్. నువ్వు ఆయనను రిప్రజెంట్ చేయబోతా ఉన్నావు. Maybe you're in a testing time, but God will never forget your testing time. నా కంపెనీ నా ట్రైనింగ్ టైంలో నన్ను వదిలేదు. నాకన్నీ ఇచ్చి నాకు జీతం కూడా ఇస్తుంది. మరి పనేం చేయలేదు కదా! అయినప్పటికిని నువ్వు నా కంపెనీలో జాయిన్ అయినప్పుడే నువ్వన్నీ నాకు నీవన్నీ నీ బాధ్యత అంతా నాదే. ప్రియ స్నేహితుడా, ఈ రోజున నీవు టెస్టింగ్ టైంలో ఉన్నావేమో. అందుకే నీకు ఆలస్యం అవుతా ఉందేమో. వన్స్ ఇట్ ఈస్ ఫినిష్డ్,
ద బ్లెస్సింగ్స్ విల్ బి డెలివర్డ్ టు యూ. దేవుడు నీ బ్లెస్సింగ్ని నీకే ఇస్తాడు, వేరే వాడికి ఇవ్వడు. దట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ పాస్ ఇన్ ద టెస్ట్. నువ్వు ఆ పరీక్షలో ఎట్లా పాస్ అవుతావు అన్న దాని మీద ఆధారపడి. కాబట్టి ఈ రోజున నువ్వు బాధపడద్దు, నేను కోల్పోయాను, అది అయిపోయింది, ఇది అయిపోయింది, నా లైఫ్లో ఇంకా నేనేం సాధించి, నా వయసు అయిపోతా ఉంది, కానీ నేను ఇంకా ఆశీర్వాదం చూడట్లేదు. నో 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 నో, దట్ ఈస్ నాట్. గాడ్ కెన్ రెస్టోర్ యువర్ టైమ్, యువర్ ఇయర్స్, యువర్ ఫ్రూట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఆల్ బ్లెస్డ్ టుడే? ఆశీర్వదింపబడ్డారా? దేవుడు కనుక మీతో మాట్లాడినారని మీరు నమ్మినట్లయితే కనుక, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, click on that like button in this video. Hallelujah. God bless you. See you again next time. Amen.